సరే ఇది అయిపోయింది. మా సంగతి చెప్తానండి. మేము చేసింది చెప్తాం. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసిన తర్వాత మా క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత మంచి పథకము ఉచిత బస్సు ప్రయాణము. ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా ఉందయ్యా అంటే దాదాపు మన తెలంగాణలో అటో ఇటో ఒక 2 కోట్ల మంది 2 కోట్ల మంది మహిళలు అటు ఇటో ఉంటారు. 200 ప్రయాణాలు ఇప్పటి వరకు జరిగినాయని అధికార ప్రకటన. అయితే ఒక్కొక్కరు అటు ఇటు ఓకే. అయితే అటు ఇటు ఒక్కొక్కరు 200 సార్లు ఒక్క మహిళ తిరుగుతూనే ఉన్నారు. ఇలా సపోజు హైదరాబాదు నుంచి నువ్వు అటు సిద్దిపేట పోయినా, నేను హరీష్ రావు అని అడుగుతున్నా. హరీష్ రావు, సిద్దిపేటకు నువ్వు మాజీ మంత్రి కదా, మా వాళ్ళు ఎవరైనా వస్తారు, సిద్దిపేటకే పోదాం. సిద్దిపేట పోయి మీ సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఇప్పటి వరకు 18 నెలల ఎన్నిసార్లు బస్సు ప్రయాణం చేసిరో ఎన్నిసార్లు చేసిరో అడుగుతాం. దానివల్ల మహిళలకు లాభం అయిందా లేదా మా నాయకుడు మీరు అడుగుతాం. దానికి మీరు సిద్ధమా? సిద్దిపేట నంబర్ 1. కేసీఆర్ గారు మీ కాన్స్టిట్యూన్సీకి పోదాం. మీరు మీ ప్రోటోకాల్ మాజీ సీఎం 10 సంవత్సరాలు కాబట్టి మీరు, నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తా, మీ ఇద్దరు కూర్చోండి గజ్వేల్లో. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు వస్తారు. మీరు మాజీ సీఎంగా ప్రతిపక్ష నాయకుడు, మీరు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మీరు కూర్చొని మహిళల మీటింగ్ పెడతాం. ఖర్చు అంతా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారు. మీ నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళలు అంతమందిని ఒక దగ్గరికి పిలుస్తాము. పిలిచి అమ్మా మీరు ఎన్నిసార్లు బస్సు ప్రయాణం 18 నెలలు చేశారు కదా, మీరు సంతోషంగా ఉన్నారా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా అడుగుదాం. అక్కడ మహిళలు ఏం చెప్తే దానికి ఓకే. ఒక దగ్గర ఏదో అన్నాడు కేటీఆర్, ఏమని, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రు, ఆడవాళ్ళు సీట్లు దొరకక ఇబ్బంది కొట్టుకుంటున్నారు అని అన్నాడు. అసలు అంతకుముందు ఆర్టీసీ బస్ ఎక్కడానికి సిద్ధంగా లేని తెలంగాణ ప్రజలు, అసలు ఆర్టీసీ అంటే పేద ప్రజల ప్రయాణం. నేను మా అంటే 15-20 ఏళ్ళలో బస్సులో తిరుగుతున్నాను. నేను ఎమ్మెల్యే కాకముందు రోజు బస్సులో తిరిగేటోను కదా. మేమంతా బస్సులో తిరిగి వచ్చినాము. మీరు బస్సులలో తిరిగి వచ్చిన వాళ్ళే. దీనికి సిద్ధమా? కేసీఆర్ గారు, నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తే మీ కాన్స్టిట్యూన్సీలో కూర్చొని మహిళలను అడుగుదాం. సరే దాంట్లో 50 సీట్లు ఉంటాయి. 50 మంది ఆడవాళ్ళు కూర్చుంటారు, 100 మంది ఎక్కుతారు. అది కూడా తప్పు పడితే ఎట్లా? ఆడవాళ్ళు పట్టొద్దు, అపోజిషన్ వాళ్ళు కూడా పట్టొద్దు కదా. దాన్ని ఒక సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఆడవాళ్ళు కొట్లాడుతున్నారు, కొట్టుకుంటున్నారు, ఆడవాళ్ళ పంచాయతీ పెట్టిండు. మహిళలు ఆలోచన చేసుకోండి, మీరు కూడా ఆలోచన చేయండి. కేసీఆర్ అంటే వానికి కడుపు మంట అవుతున్నది, బస్సు ప్రయాణం పెట్టిరు అని అనుకుంటా, వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది. ఒక హైదరాబాద్ నుంచి సిద్దిపేట నుంచే చెప్తున్నా, సిద్దిపేట నుంచి ఒక మహిళ సంగారెడ్డికి ఇక్కడ హైదరాబాద్ రావాలంటే ఎంత కిరాయి? ఎంత ఆర్టీసీలో 150 రూపీస్ ఉంటుంది. వచ్చేటప్పుడు సిద్దిపేట నుంచి లేదా సిరిసిల్లకు వస్తున్నా, ఫస్ట్
అచ్చా ఇది అయిపోయి కేసీఆర్ గారిది ఇక్కడ అక్కడ ఏది సిరిసిల్లలో కేటీఆర్ గారిని అడుగుతున్నా మీ నియోజకవర్గంలో మా దగ్గర అక్కడ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మా మంత్రులు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు అదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ శ్రీధర్ బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టరు అండ్ వివేక్ గారు మినిస్టర్ ఇంకా లక్ష్మణ్ నలుగురు మినిస్టర్లు ఉన్నారు నేను వాళ్ళని ఒప్పిస్తా కేటీఆర్ ఓన్లీ మహిళల మీటింగ్ ఇక వాళ్ళతోటి మాట్లాడతాం ఇక అందులో నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తలను తెచ్చి ఆడవాళ్ళని తెచ్చి లొల్లి చేస్తుంటే కాదు నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తలను మహిళలను తెస్తే మా కాంగ్రెస్ మహిళలు కూడా ఉంటారు ఆడ ఆ లీపులు అలగొడతారు పబ్లిక్ తోటి మాట్లాడదాం సిరిసిల్ల కేటీఆర్ గారు గజ్వేల్ కేసీఆర్ గారు సిద్దిపేట హరీష్ రావు గారు దీనికి మీరు సిద్ధమా ఇక మీరు ఇవన్నీ వద్దుగా ఈ తిట్ల పురాణం తిట్లు ఈ లాస్ట్కి తిడతాం మేము ఎట్లా తిట్టాలో తిడతాం